హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మిషన్ మొత్తం క్లీన్ చేస్తున్నా. ఇంక ఎవరైనా నేనైతే ఇప్పుడు ఎంత డిప్రెషన్‌లో ఉన్నా అంటే నాకు పిచ్చి 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 లేచిపోతుంది. ఒక్కొక్కరు మాట్లాడే మాటలకి. అసలు మనం ఎట్లా ఉన్నా మిషన్ కుట్టినా ఎందుకు కుడుతున్నావు అంటారు. కుట్టకుంటున్నా ఎందుకు కుట్టట్లేవు అని అంటారు. ఒకరోజు ఏం జరిగిందంటే ఇంకా మా సార్‌తో కలిసి చాలా రోజులైతుంది ప్రేయర్ ఎక్కువసేపు చేయక అనేసి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా. ఆ రోజు ఫ్రైడే రోజండి. చాలా ఎక్కువసేపు మందిరంలోనే మొత్తం ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా. ఆ రోజు ఒక ఆమె వచ్చి ఏమన్నది, ఇంకా వట్టిగానే ప్రార్థన చేసుకుంటూ ఇద్దరు ఏకంగా కూసుంటారు. ప్రార్థన చేసుకుంటే మీకు పైసలేం చూస్తాయమ్మా, తిండేం చెల్తది అని అడిగిర్రు. అయితే ఇంకా సర్లే అనేసి ఇంకా అట్లనే అంటుంటారులే, దేవుడే మమ్మల్ని పోషిస్తాడమ్మా, దేవుడే ఇస్తాడు. దేవుడు ఇచ్చిన ఒక రూపాయి అయినా సరే మాకు అది సరిపోతుంది అని చెప్పడం జరిగిందన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఆమెనే ఇంకొక రోజు నా దగ్గర బ్లౌజ్ కుట్టించుకోవడానికి వచ్చిందండి. ఇంకా నేను మిషన్ కుడుతున్నా, మా పాస్టర్ గారేమో ప్రార్థన చేస్తుండు. ప్రార్థన చేసేటప్పుడు, ఏంటమ్మా నువ్వేం మిషన్ కుడుతున్నావు, మీ ఆయన చక్కగా ప్రార్థన చేస్తుండు, నువ్వు మిషన్ కుట్టుకుంటున్నావు అని అన్నది. అరే చూడండి, ఉట్టిగా ప్రార్థన చేసినా అంటారు, మిషన్ కుట్టినా మిషన్ ఎందుకు కుడుతున్నావు అంటారు. మీ సార్ 40 రోజులు ప్రార్థన చేస్తుంటే నువ్వు కూడా భారంగా చేయాలి అని నాకు చెప్తారు. భారంగా చేసేటప్పుడేమో ఏంటమ్మా ఉట్టిగానే కూర్చొని ప్రార్థన చేస్తే పైసలు ఎట్లొస్తాయి, మీకు తిండికి ఎట్లెళ్తుంది అని అడుగుతారు. చూడండి, ఈ సమాజం అండి చెత్త సమాజం. ఈ సమాజాన్ని పట్టించుకోకండి, మనుషుల్ని పట్టించుకోకండి. మీ అవసరాలు మీకు ఎట్లా తీరుతాయి, ఏ వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, వాటితో మన ఖర్చులు ఎట్లా తీసుకోవాలి, దేవుని భక్తి ఎట్లా చేసుకోవాలి, ప్రార్థన అన్నీ వినయంగా జ్ఞానంగా చేసుకోవడం నేర్చుకోవాలి. కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే మాత్రం చెత్త మైండ్ ఖరాబ్. ఓకేనా? మీ పనేదో మీరు చేసుకోండి, మనుషుల మాటలు వినకండి.